ఏదైతే కమెంట్స్ చేశారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఏదైతే వారు చేసిన స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకొని సునీతమ్మ గారికి మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ అట్లా చేయని పక్షాన మహిళలందరం కలిసి ఉమెన్ కమిషన్కి వారి మీద కంప్లైంట్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మర్చిపోవద్దు, ఉమెన్ ఓట్స్ని గెలుచుకొని అంటే ఓట్ల మీదనే బతికిన కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు సునీతమ్మ గారి మీద ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. వాళ్ళ లైన్ క్రాస్ చేసే ఏమైనా చిల్లర వ్యాఖ్యలు రానున్న రోజుల్లో చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో జూబ్లీహిల్స్ ప్రజలే వారికి బుద్ధి చెప్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా జూబ్లీహిల్స్ విస్తృత స్థాయి సమావేశంలో మరి సునీతమ్మ గారు కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి గోపన్న అమర్రహే అన్న సందర్భంలో కన్నీరు పెట్టుకున్న ఆ సందర్భాన్ని ఎగతాళి చేస్తూ అవహేళన చేసిన ఆ సందర్భాన్ని నిజంగా తీవ్రంగా మా మహిళా లోకమంతా ఖండిస్తుంది. మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇంకా ఎవరు ఈ మాటలు మాట్లాడినా క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఎవరం కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకడానికి రాలేదు. ఎవరేమి ఎప్పుడు ఏమైతామో తెలీదు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక చావు జరిగే ఉంటుంది. అంటే వాళ్ళను ఓదార్చిన సందర్భాలు ఎన్నో వాళ్ళు కూడా చూసే ఉంటారు. మరి అలాంటి సందర్భాలని కూడా చూసి మరి ఒక మహిళని కన్నీటిని ఇలా రాజకీయం చేస్తూ అంటే భార్యాభర్తలకు ఉన్న ఒక ఆ ప్రేమని కానీ ఆ బంధాన్ని కానీ గుర్తు చేసుకొని నా భర్త ఈరోజు ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, నేను ఒక ఫ్యామిలీలో ఉన్న మహిళని ఈరోజు ఇక్కడ నిలబడాల్సి వచ్చింది, మళ్ళీ ఈ ఉప ఎన్నిక వచ్చిందన్న సందర్భాన్ని ఎగతాళి చేసి నిజంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజంగా మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి మరి నేరెళ్ల శారద గారు కూడా దీన్ని విచారణ జరపాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలందరం కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ మహిళా పక్షాన బేషరతుగా కోరుతున్నాం, పొన్నం ప్రభాకర్ గౌడు తుమ్మల నాగేశ్వరరావు గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాయి. కానీ అది కాంగ్రెస్ పార్టీకి వర్తించనట్టుగా ఒక మహిళ, ఒక ఆడబిడ్డ 6 నెలలు కాలేదు ఆమె భర్త చనిపోయి ఆ భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా డ్రామాలు, సినిమా ఆర్టిస్టుల లెక్కల ఓట్ల కోసమే ఇవన్నీ చేస్తున్నారు, ఆడబిడ్డ కన్నీళ్లను కూడా ఓట్లు రాల్చుకుందామని చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్, ఓట్లు రాల్చుకున్నది కన్నీళ్లను రాజకీయంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతి సభల కన్నీళ్లు పెట్టుకున్నాడు.